కరీంనగర్ ఐకాన్ కోచింగ్ సెంటర్ గీతా భవన్ దగ్గర. సో మన కోచింగ్ సెంటర్ నందు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కొత్త బ్యాచ్ అనేది మన దగ్గర ప్రారంభం అవుతుంది. అసలు ఎస్ఎస్సి ఈ సిహెచ్ఎస్ఎల్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటిది, సో ఆ పోస్ట్ ఏంటి సార్, దాని యొక్క ఏజ్ ఏంటిది, అలాగే దాని యొక్క క్వాలిఫికేషన్ ఏంటిది, సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మొత్తం కూడా మీకు తెలియజే ప్రయత్నం చేస్తాను. సో దీనిలో భాగంగా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిటీ అని ఒకటి ఉంటుంది. ఈ సంస్థ సిహెచ్ఎస్ఎల్ అనే ఒక నోటిఫికేషన్ని ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తుంది. సో దీనిలో కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ అనే ఎగ్జామ్ అనేది ఇప్పుడు ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ ఇంటర్ అనే క్వాలిఫికేషన్ అంటే 10+2 క్వాలిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ ఈ 10+2 క్వాలిఫికేషన్లో ఏజ్ ఎలా ఉండాలంటే మినిమం ఏజ్ 18 సంవత్సరాలు పూర్తి అవ్వాలి, కంప్లీట్గా పూర్తి అవ్వాలి. 18 సంవత్సరాలు నిండుతూ ఉన్నప్పుడు అప్లై చేసుకోవడం రాదు, కంప్లీట్గా 18 ఇయర్స్ కంప్లీట్ కావాలి. మీకు ఏజ్ 27 సంవత్సరాల వరకు మీకు ఛాన్స్ ఉంటుంది ఈ యొక్క ఎగ్జామ్కి. దీనిలో ఎవరైతే ఓబీసీ అభ్యర్థులు ఉన్నారో వారికి +3 ఇయర్స్ మీకు యాడ్ అవుతుంది, అంటే 30 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా విద్యార్థులకు కూడా 5 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అంటే మీకు 32 సంవత్సరాల వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ ఎగ్జామ్ అన్నది ఎలా ఉంటుందంటే ప్రాసెస్, ఫస్ట్ టైర్ 1 ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత అది క్వాలిఫై అయితే టైర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. టైర్ 1 ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే మీకు ఇక్కడ సో జాగ్రత్త వినండి, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంది. ఇక్కడ జీకే అండ్ జిఎస్ ఇచ్చాము, అంటే మీకు హిస్టరీ, పాలిటీ, ఎకనామీ, జియోగ్రఫీ, సైన్స్, సో అన్నీ కలిపి మీకు 25 మార్కులు మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఈ 25 మార్కుల పేపర్ సంబంధించి ఇందులో కరెంట్ ఇష్యూస్ మొత్తం కూడా కరెంట్ అఫైర్స్ అన్నీ చదవాల్సింది. అంటే మీరు ఒక జాగ్రఫీ ప్లస్ ఒక జీకే కరెంట్ అఫైర్స్ గట్టి చదువుకుంటే ఈజీగా ఎదురు క్వాలిఫై కావచ్చు. ఓకేనా? కరెంట్ అఫైర్స్ ఇష్యూలో ఉన్న అన్ని అంశాలు, పాలిటీ అంశాలు, ఎకనామీ అంశాలు అన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా చూసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఎక్కువగా. ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న ప్రీవియస్ పేపర్స్ ఆర్ఆర్బీలో కానీ ఎస్ఎస్సీలో కానీ ప్రీవియస్ పేపర్స్లో ఉన్న సైన్స్ క్వశ్చన్స్ అన్ని కూడా చూసుకున్నా కూడా మ్యాక్సిమం కవర్ అయిపోతుంది, పెద్ద సమస్య లేదు. దీనికోసం హడావుడిగా అన్ని పాలిటీ ట్రెండ్ బుక్ తెచ్చుకొని చదవడం అవసరం లేదు. ప్రీవియస్ క్వశ్చన్స్ మొత్తం కూడా చూసుకొని వాటికి సంబంధించిన రిలేషన్ మ్యాటర్ మొత్తం కూడా చూసుకొని సో మనం క్లియర్గా జీకే కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఆల్మోస్ట్గా ఇది ఒక క్లియర్ చేసుకోవచ్చు. 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్కులు చూసుకోవాలి. ఆ తర్వాత మ్యాథ్స్, ఇక్కడ మీకు న్యూమరికల్ ఎబిలిటీ అంటే 10th క్లాస్ వరకు మీరు చదువుకున్న అర్థమెటిక్ సంబంధించిన చాప్టర్స్ కానీ, అలాగే మీకు జామెట్రీ కానీ, అలాగే మీకు మెన్సురేషన్ కానీ, అలాగే మీకు ట్రిగనామెట్రీ కానీ అన్నీ కూడా నెంబర్ సిస్టమ్ కూడా అన్నీ కూడా మీకు ఇందులో ఉంటాయి. అంటే అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ మొత్తం కూడా కలిపి ఉంటుంది. సో దీనికి కూడా 25 క్వశ్చన్స్ వస్తాయి. దీంతో పాటు రీజనింగ్, సో ఈ రీజనింగ్ వచ్చేసి మీకు టోటల్గా 25 మార్కులు వస్తాయి. అంటే క్లాక్స్ కానీ, సో క్యాలెండర్ కానీ, సో దీంతో పాటు మనకు పజిల్స్ కానీ, అలాగే మనకు సిలాయిజం కానీ, మనకు అన్ని సంబంధించిన మొత్తం కూడా మీకు టోటల్గా మీకు ఈ రీజనింగ్ వచ్చేసి మెంటల్ అబిలిటీ మొత్తం కూడా మీకు 25 మార్క్స్ అనేవి ఇక్కడ వస్తుంటాయి, చాలా ఇంపార్టెంట్. సో నెంబర్ సిరీస్, నెంబర్ అనాలజీ, కోడింగ్, డికోడింగ్ అన్నీ కూడా ఇందులో వస్తూ ఉంటాయి. సో దీంతో పాటు ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, ఇది కూడా 10th క్లాస్ లెవెల్లో ఉంటుంది. సో మనకు చాలా ఇంపార్టెంట్, ఇక్కడ ఇంగ్లీష్ ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో ఈజీగా వాళ్ళకి ఇక్కడ తొందరగా క్వాలిఫై అవకాశం ఉంది. సో కాబట్టి ఇంగ్లీష్లో వొకాబులరీ పైన బాగా గ్రిప్ తెచ్చుకుంటే మనం ఈజీగా మనం ఇంగ్లీష్లో క్వాలిఫై అవకాశం ఉంటుంది. సో వాయిసెస్ కానీ, టెన్సెస్ కానీ, డిగ్రీస్ కంప్రెషన్స్ కానీ, అలాగే మీకు వొకాబులరీ పైన గ్రిప్ తెచ్చుకొని ఆర్టికల్స్ కానీ, ప్రిపోజిషన్స్ కానీ, వాయిసెస్ అన్నీ కూడా మీరు ఇక్కడ పర్ఫెక్ట్గా చూసుకోవాల్సి వస్తుంది. ఒక్కసారి ఇంగ్లీష్ నేర్చుకున్నావా, గ్రామర్ మొత్తం కూడా లైఫ్ లాంగ్ అదే ఉంటుంది కదా, మనం మారదు కదా, ఇంగ్లీష్ గ్రామర్ మారదు కదా. సో కాబట్టి ఒక్కసారి నువ్వు ఇంగ్లీష్, రీజనింగ్, మ్యాథ్స్ నేర్చుకుంటే పర్ఫెక్ట్ ఎప్పటికీ అదే ఉంటుందండి. జిఎస్ ఉందండి, ఎప్పటికేదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుంది, మారుతూనే ఉంటుంది, సముద్రం అది. కానీ అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, అలాగే ఇంగ్లీషు ఒక్కసారి నువ్వు కోచింగ్ వచ్చి ఒక్కసారి మొత్తం కూడా నోట్స్ నీ దగ్గర ఉండి ఒక్కసారి 2 సార్లు నువ్వు క్లాసు విన్నావంటే ఈ లైఫ్ లాంగ్ అవే మెథడ్స్ ఉంటాయండి, మారవు, అసలే మారవు. కాబట్టి ఒక్కసారి కోచింగ్ వచ్చే ప్రయత్నం చేయండి, మొత్తం కూడా క్లాసు పర్ఫెక్ట్గా మొత్తం లాస్ట్ వరకు వినండి.
ఒక 4 నెలలు 5 నెలలు మీరు పర్ఫెక్ట్గా దీని మీద కూర్చోండి. ఫస్ట్ మీకు సిలబస్ మొత్తం అర్థమైపోతుంది. నీ చేతిలో సిలబస్ మొత్తం ఉంటుంది. నువ్వు ఏ ఎగ్జామ్ రాసుకున్నా కూడా ఈ జాబ్ అనేది గ్యారంటీ. సో కాబట్టి నేను ఏమంటున్నానంటే సబ్జెక్ట్ మారదు కాబట్టి మీరు 100% ఫోకస్ చేయండి. ఒక్కసారి సిన్సియర్గా ఒక 4 నెలలు కూర్చోండి, ఈ జాబ్ అనేది ఈజీ అండి. సో ఇలా మొత్తం కూడా మీకు 100 మార్కుల సంబంధించి ఉంటుంది. దీనికి 90 నిమిషాల టైం ఉంటుంది. ఎవరైతే ఇది క్వాలిఫై అవుతారో వాళ్ళందరినీ ఒక కటాఫ్ పెట్టేస్తాడు. ఆ కటాఫ్ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా టైర్ 2కి ఉంటుంది. మళ్ళీ ఇంకోటి అండి, ఇందులో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ప్రతి 4 మార్కులకు 1 మార్కు కట్టింగ్. కాబట్టి వచ్చిన క్వశ్చన్లే పర్ఫెక్ట్ పెట్టి రావాలి. అన్ని పెట్టచ్చు అనుకోండి, నీకు సగం వచ్చాయండి, అందులో సగం పెట్టావు, ఇంకొక సగము నీకు రావండి పెట్టావు, అన్ని తప్పైనాయి అనుకోండి. అప్పుడు వచ్చిన ఈ 45 మార్కుల సగంలో మళ్ళా మీకు కట్ అవుతాయి. సో కాబట్టి జాగ్రత్తగా చూసి ఇక్కడ ఆన్సర్ పెట్టాల్సి వస్తుంది. ఎవరైతే గట్టిగా సిన్సియర్ చెప్పి పెడతారో వాళ్ళకి అది ఈజీ అండి. ఆ తర్వాత టైర్ 2 ఉంటుందండి. ఇక టైర్ 2లో ఏముంటుంది సార్ అంటే సేమ్ సిలబస్ అండి. ఇక్కడ దగ్గర సిలబస్ ఏ ఉంటుంది. ఇక్కడ కొంచెం ఈజీ ఉంటుంది, ఇక్కడ కొంచెం డెప్త్గా ఇస్తాడు, కొంచెం హార్డ్నెస్ పెంచుతాడు. ఇక్కడ ఏముంటుంది సార్ అంటే మ్యాథమెటికల్ ఎబిలిటీస్ అంటే మనకు న్యూమరికల్ ఎబిలిటీస్ అంటే ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్. ఇక్కడ మీకు మొత్తం కూడా 30 క్వశ్చన్లు ఉంటాయి. ఎన్ని క్వశ్చన్లు? 30 క్వశ్చన్లు ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్కులు అండి, అంటే 90 మార్కుల పేపర్ అది. తర్వాత రీజనింగ్ అండి. రీజనింగ్ వచ్చేసి మీకు ఇక్కడ టోటల్గా మీకు కూడా ఇక్కడ కూడా 30 క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ మొత్తం కూడా. సో రీజనింగ్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటుంటుంది. సో అంతా కూడా మీకు 30 క్వశ్చన్స్ ఉంటాయి. సో టోటల్గా మీకు 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 60 క్వశ్చన్లకు ఒక 1 అవర్ టైం ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్కి 1 మినిట్ టైం ఉంటుంది, చూసుకోవాలి ఈజీగా. ఓకేనండి. సో మొత్తం కూడా మీకు 60 క్వశ్చన్స్ ఉంటాయి. మీకు 60 మినిట్స్ టైం అనేది ఇక్కడ ఉంటుంది. సో రైట్. దీని తర్వాత మీకు నెక్స్ట్ ఇంకొకటి ఇంగ్లీష్. ఇక్కడ మీకు 40 క్వశ్చన్స్ ఉంటాయి. సో 40 క్వశ్చన్లకు ఒక్కొక్క దానికి మీకు 3 మార్కులు ఉంటుంది. సో 3 మార్కులకు మీకు 120 మార్కుల పేపర్ ఇక్కడ ఉంటుంది. దీంతోపాటు జనరల్ అవేరెన్స్, జీకే అండ్ జిఎస్ మొత్తం కలిపి, కరెంట్ అఫైర్స్ మొత్తం కలిపి మీకు ఇక్కడ జస్ట్ 20 క్వశ్చన్లే ఉంటాయి. 20 × 3 మీకు 60 మార్కులు ఇక్కడ ఉంటాయి ఈజీగా. సో మొత్తానికి మీకు 180 మార్కులు అనేది ఇక్కడ మీకు ఉంటాయి టోటల్గా. అంటే మీకు ఇక్కడ క్వశ్చన్లు 60 క్వశ్చన్లు మాత్రమే ఇక్కడ ఉంటాయి. 60 క్వశ్చన్లకు మీకు 1 అవర్ టైము అనేది ఇక్కడ మీకు ఉంటుంది. సో ఎవరైతే ఈ టైర్ 2లో మంచి ప్రజెంటేషన్ ఇస్తారో, మంచి ఇక్కడ ఈ మ్యాథ్స్ కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ, జీకే కరెంట్ అఫైర్స్ కానీ ఎవరైతే పర్ఫెక్ట్ చదివి ఇక్కడ ఎవరైతే మంచి మార్క్స్ ఇస్తారో వీళ్ళందరినీ మళ్ళీ అక్కడ కటాఫ్ పెట్టి ఆ కటాఫ్ తర్వాత రిజల్ట్ అనేది ప్రకటిస్తారు ఈ యొక్క సిజిఎల్ వాళ్ళు, ఎస్ఎస్సి వాళ్ళు. సో ప్రకటిస్తే ఆ లిస్ట్లో నీకున్న క్యాస్ట్ని బట్టి, నీకున్న రిజర్వేషన్ బట్టి, నీకున్న పురుష అభ్యర్థులకు, మహిళా అభ్యర్థులకు ఉన్న పిహెచ్డి క్యాండిడేట్ అందరికీ ఇలా రిజర్వేషన్ బట్టి మీకు అక్కడ ర్యాంక్స్ అలాట్మెంట్ అవుతాయి. అలాగే మీకు జాబ్స్ అనేది డిసైడ్ అవుతాయి. సో ఓవరాల్గా టైర్ 1, టైర్ 2 అనే 2 ఉంటాయి. టైర్ 1 క్వాలిఫై అయితే టైర్ 2 ఈజీగా మీరు గెటింగ్ కావచ్చు. టైర్ 1 క్వాలిఫై అయిన తర్వాత టైర్ 1లో సిలబస్ టైర్ 2 ఉంటుంది కాబట్టి కొంచెం హార్డ్నెస్ పెరుగుతుంది. కాబట్టి మీరు ముందుగానే కొంచెం డెప్త్గా ప్రిపేర్ అవ్వండి. ఇంకొకటి చెప్తానండి అమ్మ, లాస్ట్ ఏం చేయడం అంటే అందరూ ఈజీ ప్రిపేర్ పోయిలు పేపర్ టైర్ 1 టఫ్ ఇచ్చిన కేసు చాలామంది క్వాలిఫై కాలేదు. సో టైర్ 2లో కొంచెం పేపర్ ఈజీ ఇచ్చాడు, అక్కడ కొంచెం ఎవరైతే గట్టిగా ప్రిపేర్ అవ్వారో జాబ్ వచ్చేసింది. అంటే ఇక్కడ ఏమైందంటే ఆ టైర్ 1 క్వాలిఫై కాకుండా కూడా పేపర్ కొంచెం హార్డ్ ఇస్తాడండి. సో కాబట్టి ఎప్పుడైతే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసామో ఫస్ట్ మీరు డిసైడ్ కావాలి. ఒక చాప్టర్ మనం మొదలు పెట్టినాము అంటే ఆ చాప్టరు ఇన్డెప్త్గా సిజిఎల్ లెవెల్లో మనం ప్రిపేర్ అవ్వాలి, అంటే మెయిన్స్ లెవెల్లో మనం ప్రిపేర్ అవ్వాలి. అలా ఒక చాప్టర్ పట్టుకున్నామంటే ఆ చాప్టర్ని పర్ఫెక్ట్ అయ్యే వరకు మీరు ఆ చాప్టర్ మీదనే ఉండి అది 5 days కానీ 1 week కానీ ఆ చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ చాప్టర్ వెళ్ళండి. సో ఇలా సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈజీగా మీరు జాబ్ కొట్టే అవకాశం ఉంది. సో మన దగ్గర కొత్త బ్యాచ్ అనేది ప్రారంభమవుతుంది. ఈ సోమవారం రోజు కొత్త బ్యాచ్ ప్రారంభమవుతుంది.
ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా సో మన దగ్గరికి వచ్చి ఆఫీసులో కలవండి, మనకు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో అడ్మిషన్ కూడా తీసేసుకోండి. మీకు మన దగ్గర స్పెషల్గా అర్థమెటిక్ అజయ్ సారు, స్పెషల్గా ప్యూర్ మ్యాథ్స్, అలాగే స్పెషల్గా రీజనింగ్, ఈ 3 సబ్జెక్టులకు 3 ఫ్యాకల్టీ సపరేట్గా ఉంటారు. జీకే కరెంట్ అఫైర్స్కు సపరేట్ ఫ్యాకల్టీస్ ఉంటారు, ఇంగ్లీష్కు సపరేట్ ఫ్యాకల్టీస్ ఉంటారు. అలా మీకు రెగ్యులర్గా మీకు క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. మీకు అలాగే ఈవినింగ్ టైంలో కానీ మీకు స్టడీ అవర్స్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాము. సో ఎవరైతే మార్నింగ్ అంతా చదువుతున్నారో అదంతా కూడా మీకు ఈవినింగ్ టైంలో రివిజన్ చేసుకోవాలి. సో మళ్ళీ మార్నింగ్ మీకు టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ తర్వాత మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఇలా మీరు ఆ టెస్ట్ రాయడము, క్లాసెస్ వినడము, రివిజన్ చేయడము ఈ ప్రాసెస్లో ఉంటారు. అలాగే మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాము. సో ఎంత కూడా మీకు సిబిటి పద్ధతిలో ఉంటుంది, మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది మొత్తం కూడా. కాబట్టి మేము కూడా మీకు అందరికి కూడా మేము సిబిటి పద్ధతిలో కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. సో కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు కూడా సో వచ్చి ఆఫ్లైన్లో ఆన్లైన్లో 2 కూడా ఎగ్జామ్ ఉంటుంది. కోచింగ్ మాత్రం ఆఫ్లైన్లో మాత్రమే ఉంటుంది, చూసుకోండి. ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటా అనుకుంటే మాత్రం అది మీ ఇష్టం అండి. ఎందుకంటే మీకు ఏ బేసిక్ లేనప్పుడు ఆ బేసిక్ కెమెరా నుంచి వచ్చి చెప్పాడు, ఆ మొబైల్ నుంచి మీకు వచ్చి చెప్పాడు కదా. సో కాబట్టి మేము దగ్గర ఉంటాము, దగ్గర ఉండి మీకు సార్లు కూడా పర్ఫెక్ట్గా ఏ చిన్న డౌట్ ఉన్నా, సార్ నాకు ఇది కొట్టే సొత్తుల సార్ అంటే ఆ కట్టింగ్ కూడా చెప్పేస్తారండి ఇక్కడ. సో ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ కూడా మన దగ్గర మీకు అందుబాటులో ఉంటారు. ప్రతి డౌట్ కూడా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో కాబట్టి ఆఫ్లైన్ కోచింగ్ వచ్చే ప్రయత్నం చేయండి అందరికీ కూడా. సో ఆల్ ది బెస్ట్. అందరూ కూడా ఈ సిహెచ్ఎస్ఎల్ అప్లై చేయండి. సో అందరూ కూడా జాబ్తోని మీరు బయటపడాలని సో ఐకాన్ సంస్థ కోరుకుంటుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.